హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్. మీ సుజాత. మరి మీ పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నారా? అయితే ఈ స్తోత్రాన్ని చదవండి. హయగ్రీవుని పూజించండి. మనకి హయగ్రీవ శ్లోకం చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన పిల్లలకి ఇది హయగ్రీవ స్తోత్రం అండి. పిల్లలకి చాలా మంచిది. వాళ్ళ బుద్ధి సిద్ధి అన్ని విధాలుగా మంచిది. సకల విద్యా ప్రాప్తి కోసం నేను పిల్లల కోసం చేసుకుంటున్నాను. ఎప్పుడు చేసుకుంటాను. ఆ వీడియో మీకోసం షేర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. తెలియని వారి కోసం, తెలిసిన వాళ్ళకైతే ఓకే. తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో చేసుకుంటున్నాను. 10 ఇయర్స్ ఎబో అవుతుంది నేను చేసుకోబట్టి. అప్పుడు మా బాబు స్కూల్కి వెళ్ళపోయేది. అస్సలు చిన్నప్పుడు అస్సలు మారం చేసేది బాగా. వెళ్ళని వేడ్చేది బాగా. తన కోసం నేను ఇది ఒక అయ్యగారు చెప్పారు మాకు తెలిసిన అయ్యగారు మా డాడీకి చెప్తే మా డాడీ తెలుసుకొని నాకు చెప్పారు. ఈ శ్లోకం మహా అద్భుతమైన శ్లోకం అండి. పవర్ఫుల్ శ్లోకం ఇది. వాడి కోసం నేను చేసుకుంటున్నాను ఇది. పిల్లల సకల విద్య కోసం, వాళ్ళ విద్యార్థులకి జ్ఞాపశక్తి పెరగడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. జ్ఞాపశక్తిని పెంచుతుంది. ఈ హయగ్రీవ శ్లోకం పఠించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుందండి. ఈ మేధస్సు కూడా పెరుగుతుందండి. దీని అర్థం ఏంటంటే ఈ జ్ఞానస్వరూపుడు స్ఫటికంలా ఈ జ్ఞానానందమయం దేవం అది చదువుకోండి. మేను జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవం ఉపాస్మహే అని చదువుకోండి. ఇది ఇంతా కలిపి ఒకటి శ్లోకం అండి. ఇది 41 సార్లు చదువుకోండి. పేరెంట్స్ అయినా చేసుకోవచ్చు, పిల్లలైనా చదువుకోవచ్చు. ఓపుకుంటే పిల్లలు చదువుకుంటే పిల్లల ద్వారా 3 టైమ్స్ చదివించండి. చాలా మంచిది ఇది. చాలా పవర్ఫుల్ శ్లోకం ఇది. మనకి దీని అర్థం ఏంటంటే ఈ జ్ఞానస్వరూపుడు మనకు స్ఫటికంలా స్వచ్ఛమైన వాడని అర్థం అనండి. సమస్త జ్ఞానానికి ఆధారమైన ఈ హయగ్రీవుడిని మనం పూజిస్తున్నాను అని, ఈ ఆధారమైన హయగ్రీవుని నేను పూజిస్తున్నానని అర్థం అండి. మన ఇంట్లో కూడా హయగ్రీవ్ ఫోటో ఉండేలా చూసుకోండి. నేనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నాను, తెచ్చుకోలేదు. నేను ఎప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో ఉంటే పెట్టుకొని ఇలా నేను దద్దోజనం కొంచెం పెసరపప్పు నానబెట్టి ఒక 10 మినిట్స్ కొంచెం బెల్లం వేసి అందులో తులసి దళం వేసి ఒక 2 ఫ్రూట్స్ పెట్టుకున్నానండి. ఇలా 108 మిరియాలు తీసుకొని ఇలా నేను ఒక్కో శ్లోకం చదువుకుంటూ 4 కలిపి ఒకటే శ్లోకం అండి. ఈ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మే అనుకుంటూ మన పిల్లలకు మంచి బుద్ధిని సిద్ధిని ఇవ్వడానికి కోరుకుంటూ ఒక్కోటి గింజ నేనైతే ఇక్కడ పూలు తీసుకోవచ్చు, ఇక్కడ మిరియాలు తీసుకున్నాను. నేను 108 ఒక్కొక్కటి చదువుకుంటూ ఇలా చదువుకున్నాను. చాలా మంచిది. పిల్లలు ఇంట్లో కూడా హయగ్రీవ ఫోటో ఉండేలా చూసుకోండి. మందబుద్ధితో ఉండేవాళ్ళు కూడా ఉండకుండా ఉంటారనమాట. లేవగానే చూసేటట్టు పెట్టుకోండి. ఈ హయగ్రీవ ఫోటో కూడా తెచ్చుకొని పిల్లలకి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. మీ పిల్లలు చదువులో వెనుకబడి ఉంటే మాత్రం ఈ స్తోత్రాన్ని తప్పకుండా హయగ్రీవ స్తోత్రాన్ని పూజించేటట్టు చేయండి. పిల్లల కోసం మీరైనా చేసుకోవచ్చు, పిల్లలతో అయినా చదివిపించండి. రోజు 3 టైమ్స్ చదువుకుంటాడు మా బాబు కూడా. లేవగానే స్నానం చేసి చదువుకొని బొట్టు పెట్టుకొని స్కూల్కి వెళ్తాడు. అలా నేను అలవాటు చేశాను. ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. కానీ ఇదైతే మహా పవర్ఫుల్ శ్లోకం అండి. నేను ఎప్పటి నుంచో చదివిపిస్తున్న పిల్లలతో. ఇలా పచ్చ కర్పూరంతో పిండి దీపాలు చేసుకొని నేను ఒక్కొక్క దాంట్లో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసుకొని 7 పిండి ప్రమిదలు చేసుకొని చేసుకున్నానండి. వీడియో పెడదామంటే అలాగే అయిపోయింది. ఈరోజు పెట్టాను. తప్పకుండా ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఈ అద్భుతమైన జ్ఞానం అనంతమైన సంపాదనిచ్చే హయగ్రీవ శ్లోకాన్ని పూజించడం వల్ల మనకి విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ మనకు లభిస్తాయండి. చాలా పవర్ఫుల్ శ్లోకం అండి. తప్పకుండా చదువుకోండి. పిల్లలు మంచి చదువు రాదు, నేను స్కూల్కి వెళ్ళను అలాంటి వాళ్ళ కోసం కూడా, బుద్ధి తక్కువగా ఉంటుంది, మందబుద్ధిగా ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుందండి. చేసుకోండి. నేను పిల్లల కోసం నేను చేసుకుంటున్నాను. పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, తప్పకుండా ఈ శ్లోకం చదువుకోండి. డైలీ 3 టైమ్స్ చదువుకున్నా లేదు. ఇలా ఓపిక ఉంటే 41 సార్లు అదే శ్లోకం 4 లైన్లు ఒకటే లైన్గా అనుకొని చదువుకోండి. ఈ హయగ్రీవుని పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది పిల్లలకి. ఈ పిల్లలు ఏంటంటే కొంతమంది చదువుకోరు కదా, స్కూల్కి వెళ్ళనని మారం చేస్తుంటారు. అలాంటి పిల్లలు ఉన్న ఇంట కూడా హయగ్రీవ పూజ, పిల్లల విద్యా ఆటంకాలు, ఈ హయగ్రీవ పూజ చాలా మంచిది. పిల్లలకి విద్యలో ఆటంకాలు లేకుండా మనకి ఆటంకాలన్నీ తొలగించి మనకి ఏంటంటే ఉన్నత విద్యని పిల్లలకు అందిస్తుంది అనమాట. పిల్లలకి మంచి జ్ఞానాన్ని, మేధస్సుని ప్రసాదింపజేస్తుండ హయగ్రీవుడు. మనకు హయగ్రీవ శ్లోకం అయ్యగారు రాసిచ్చారండి. అప్పుడు మనకి 41 రోజులు చదువుకున్న తర్వాత చదువుకునే వాళ్ళు చదువుకుండి.
తల్లులు చేయాలనుకుంటే చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టదు. పూజ 1 అవర్ పడుతుంది. కాకుంటే ఈ పిండి దీపాలు చేసుకోకున్నా పర్లేదు. నేనైతే చేసుకున్నాను. మామూలుగా అయినా ఇలా మిరియాలు కానీ 108 పూలు కానీ తీసుకొని కంపల్సరిగా తప్పకుండా చదువుకోండి. మంచి జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనుకుంటూ చేయండి. ఇక్కడ తులసి కాడ కూడా పూజ చేసుకున్నాను. తులసి కాడ కూడా అలాగే పూజ చేసుకుని నేను ఇక్కడ తులసి కోట దగ్గర ఒకటి నాకు కొబ్బరి చిప్ప ఉందండి. సడన్గా నేను అది తెచ్చుకోలేదు. దీపారాధనది హారతి ఇచ్చేది. అక్కడ కొబ్బరి చిప్ప ఉంటే కొబ్బరి చిప్ప సడన్గా పక్కన ఉంటే పెట్టుకుంటున్నా. నేను ఇక్కడ గాలికి పోకుండా ఒక స్టీల్ గిన్నె తీసుకొని స్టీల్ బాక్స్ లాంటిది అలా మూత పెట్టి అందులో పెట్టాను గాలికి పోకుండా. నేను ఇలా ట్రై చేస్తాను. మీరు కావాలంటే ఈ టిప్ ఉపయోగించుకోండి. ఇలా పొడుగు వాటిది గాలి రాకుండా దీపం కొండెక్కకుండా అలా పెట్టుకున్నాను. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా పిడకలు కూడా నేను తెచ్చుకుంటానండి. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు ఉన్నాయి. అక్కడ బాబా టెంపుల్ కాడ వెళ్ళినప్పుడు అక్కడికి టెంపుల్స్కి అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కనపడితే తెచ్చుకున్నాను. ఇలా తెచ్చుకొని చిన్న చిన్న షేప్స్లో తెచ్చుకొని ఎండబెట్టుకున్నాను. చూడండి ఇలా ఎండబెట్టుకొని ధూపం వేస్తాను నేను. ఇలా కాల్చుకొని మనకు దీపం వేయడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇల్లంతా మంచి ప్రతికూల శక్తులు అనేది మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల ఆవు పేడ వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు ఇంట్లో ఉండదు. ఆవు పేడ చేసుకొని గుగ్గిలం అనేది ఉంటుంది. ఇది బాగా కాల్చుకున్నాను నేను స్టవ్ మీదనే. కొబ్బరి చిప్పలు కాలుస్తే కొబ్బరి చిప్ప మొత్తం కాలిపోయింది మొన్న. అలా కాకుండా ఇలా తీసుకొని ఒక మట్టి ప్రమిద తీసుకొని ఏదైనా ఒక మందపాటి తీసుకొని స్టీల్ గిన్నె లాంటివి చూస్తే మాడిపోతాయి కదా. ఇలా తీసుకోవడం వల్ల అందులో వేసి ఇక గుగ్గిలం అన్నీ ఉంటాయి కదా సాంబ్రాణి, అలా సాంబ్రాణి వేసి ఇల్లంతా ధూపం వేస్తున్నాను నేను. గుగ్గిలం అన్నీ కలిపి మిక్స్ చేసి వస్తాయండి. ఆ బాక్స్లో వేసుకుంటాను నేను. ఇలా పౌడర్ చేసినవి కూడా వస్తాయి. అలా చేసుకొని ఇలా ధూపం అనేది బాగా కాలాక పిడకలు ఇల్లంతా ధూపం చూపిస్తున్నాను. ప్రతి రూము బయట హాల్లో ఇలా తలుపుకు కూడా నేను ఓం స్వస్తిక్ అనేది ఎప్పుడు వేసుకుంటాను. అలా ధూపం వేయండి. త్రిశూలం, ఓం స్వస్తిక్, త్రిశూలం 3 కూడా వేసుకుంటాను ఎప్పుడు. ఇంట్లో పాజిటివ్ అనేది మంచిగా ఉంటుంది. ఇంట్లోకి రాగానే మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. ఇలా మనకి అమ్మవారికి పూజించుకోవడం వల్ల ఈ శ్లోకం అనేది తప్పకుండా అందరూ కంపల్సరీగా చదువుకోండి. ఇక్కడ పైన కూడా మనం ఇంటి ముందర ద్వారబంధానికి బయట నుంచి స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ దేవుడికి ఇచ్చి తర్వాత స్టార్ట్ చేశాను. తర్వాత ఇంట్లో ఉన్న బీరువాకి పక్కన ప్రతి మూల ప్రతి రూమ్కి బెడ్రూమ్స్లలో హాల్లలో మనకి ఉంటాయి కదా. వెనక వైపు కిచెన్లో బాల్కనీ అంటారు కదా, అలా బాల్కనీలో దేవుడి రూమ్లో మొత్తం బయట లోపల అంతా ఇలా నేనైతే ధూపం ఇస్తాను. ఇలా కూడా మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ శ్లోకం అయితే తప్పకుండా పిల్లల కోసం ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, పిల్లలకి మంచి బుద్ధిని జ్ఞానాన్ని మంచి చదువుల ఆటంకాలు లేకుండా వాళ్ళకి మంచి ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ దేవుని హయగ్రీవుని అనుగ్రహం వల్ల ఇంట్లో కూడా ఈ హయగ్రీవ ఫోటో తప్పకుండా కంపల్సరీగా చూసుకోండి. నేను తీసుకుంటాను కంపల్సరీ అనుకుంటున్న తీసుకోవాలని. నేను కూడా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఇలా పెట్టుకున్నాను. ప్రజెంట్ అయితే నేను ఎప్పుడు అలాగే చేసుకుంటున్నాను. అలా తీసుకునే వాళ్ళంటే తీసుకోండి. ఉంటేనే హయగ్రీవ ఫోటో తీసుకోండి, లేకుంటే ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో ఖచ్చితంగా పాటించండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి.